మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ఏదైతే ఉందో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యి వచ్చాడు. రైతు బిడ్డగా అందరూ ఆదరించారు. బయట గొడవలు జరిగాయి, జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటికి వచ్చాడు. ఈ తర్వాత కొంచెం కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఇవన్నీ మనకు అంతా తెలుసు. మొత్తం సీజన్ 1 నుంచి మనం చూసుకుంటూ ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం చూసుకుంటూ ఉంటే ప్రతిరోజు జరిగేవన్నీ అందరికీ తెలుసు. పైగా ఇతనికి కూడా విపరీతంగా అభిమానులు అనేది పెరిగారు. యాక్చువల్ ఒకప్పుడు గంగ వచ్చినప్పుడు కూడా చాలామంది అభిమానించారు. అలాగే ఇప్పుడు మళ్ళీ పల్లవి ప్రశాంత్, అంతమించి ఇంకేం లేదు. కాకపోతే గంగవ్వ గేమ్స్ ఆడలేక ఆవిడ మధ్యలో వెళ్ళిపోయింది, ఆరోగ్యం బాగాలేక. నిజంగా గంగవ్వ యాక్టివ్గా ఉండి గేమ్స్ బాగా ఆడి ఎరక తీస్తే కనుక అప్పుడు ఆ సీజన్లో ఆమెనే విన్ అయ్యేది, ప్రామిస్. అంతే మరి. ఇప్పుడు అట్లాగే అంటే ఎక్కువ మద్దతు ఉండేది. పల్లవి ప్రశాంత్ అలాగే వచ్చాడు, ఆ మాత్రం మద్దతు కొనసాగింది. తర్వాత ఈయనకి ఏంటి, గేమ్స్ బాగా ఆడాడు, యంగ్ అబ్బాయి, కొంచెం హుషారుగా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఇంకొంచెం నెట్టుకొచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా విన్ అయిపోయాడు. ఇప్పుడు రీజన్ ఏంటంటే మన టాపిక్ అసలు విషయానికి వస్తే, ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలిమినేషన్ ఊరేగింపు ఉంటుంది కదా, బయటికి రాగానే దండేసి దండం పెట్టేసి డప్పు కొట్టుకుంటూ తీసుకెళ్తాడు, ఏదో శవాన్ని ఊరేగించి పట్టుకెళ్ళినట్టు. సో ఇట్లాంటి ఊరేగింపులు ఇక మీదట ఉండకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ యాజమాన్యానికి పోలీసులు చెప్పారు చాలా స్ట్రిక్ట్గా. సో బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేసిందంటే, ఇక నుంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళండి రా నాయన, రోడ్ల మీద తిరిగితే మాత్రం అస్సలు బాగోదు, అది మేము ఆల్రెడీ మీకు ఇచ్చే రూల్స్లో ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాము, మీరు ఇది ఖచ్చితంగా చదవండి. బయటికి వచ్చారా చిప్ చాప్గా ఇంటికి వెళ్ళి మీరేమన్నా పడాలనుకుంటే మీ కథలన్నీ మీ ఇంట్లో పడండి, కానీ మా రోడ్డు మీద మాత్రం మీరు ఎలాంటి న్యూసెన్స్ చేయడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పేశారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైంది అంటే, నెక్స్ట్ సీజన్ నుంచి ఎవరైతే వస్తారో కొత్త వాళ్ళు, ఇప్పుడు ఓటీటీ కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి, లోపల వాళ్ళు కూడా ఎరగదీసే పర్ఫార్మెన్స్ ఇచ్చేసి బయట బీభత్సమైన అభిమానాన్ని సంపాదించుకుంటే ఎప్పుడొస్తారా మా వాడు ఎప్పుడొస్తారా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు అక్కడికి రాకూడదు. రెండోది, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా అటు ఇటు తిరిగి చేతులు ఊపుకుంటూ వెళ్ళొద్దు. ఈ విహారయాత్రలన్నీ చేయకూడదు, ఈ ఊరేగింపులన్నీ చేయకూడదు. చాలా సింపుల్గా లోపల కారెక్కేసి మీ ఇంటికి వెళ్ళిపోండి. ఏ రచ్చ ఏమైనా ఉంటే అక్కడ చేసుకోండి, ఏమైనా అద్దాలు పగలగొట్టాలంటే మీ ఇంటి అద్దాలు పగలగొట్టుకోండి, కానీ మా సెట్ని మాత్రం ఎలాంటి డ్యామేజ్లు చేయొద్దు, ఇక్కడ అల్లర్లు గొడవలు ఏమీ జరగొద్దు. ఇది బిగ్ బాస్ యాజమాన్యం వీళ్ళకి చెప్పినటువంటి నిర్ణయం. సో ఇక సీజన్ 8 విషయానికి వస్తే ఆల్రెడీ మనకు లిస్ట్ ఏదో బయటకు వచ్చింది, వాళ్ళందరూ ఉంటారో లేదో తర్వాత సంగతి. ఇన్ కేస్ వాళ్ళే ఉన్నా లేక ఇంకెవరైనా వచ్చినా సరే, ఈ కొంచెం ఇది అంటే ఇది మైండ్లో పెట్టుకొని వాళ్ళ పిఆర్ టీమ్కి వాళ్ళ అభిమానులకి ముందుగానే చెప్పుకొని లోపలికి వెళ్తే బెటర్, అదొకటే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.